ఒక మాజీ మంత్రి వైసీపీకి చెందిన నేత కూటమి మీద దాదాపుగా 45 కోట్ల రూపాయల బెట్టింగ్ వేశాడండి. ఒకవేళ రేపు ఆయన ఆయన అభ్యర్థిగా కూడా ఉన్నారు. ఆయన అంటే కూటమి గెలుస్తుందని, వైసీపీ ఎమ్మెల్యే అయి ఉండి అభ్యర్థిగా ఉండి కూటమి గెలుస్తుందని వేశారండి. ఇఫ్ ఇన్ కేస్ అది అందులో ఆయన ఒకవేళ ఓడిపోయిన ఎమ్మెల్యేగా కనీసం బెట్టింగ్ లో అయినా అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచనగా ఉందనేది ఏదో ఒక ఇది వస్తుంది. అంటే నాయకులు కూడా, అంటే అభ్యర్థులు నాయకులు కూడా ఇంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. మాజీ మంత్రి గారు చాలా సుదీర్ఘ కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారనే అంశం మాకు కూడా తెలుసండి. ఆయన ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినా ఆయన గెలుస్తాడో లేదో అనేది ఆయన అనుచరులకు కూడా చెప్పకుండా ఆయన అనుచరులకి రాష్ట్రంలో కూటమి వస్తుందని చెప్పి వేసుకోండి అని చెప్పి బెట్టింగ్లు చెప్పాడని సమాచారం